నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు 11 అర్జీలు హాజరైన వివిధ శాఖల అధికారులు నిర్ణీత వ్యవధిలోనే అర్జీలు పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ వెల్లడి. మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకి 11 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే 117వ జీవోను పూర్తిగా రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన, పాత విధానాన్ని కొనసాగించాలి అంటూ విజ్ఞప్తి చేసిన ఫెడరేషన్. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు పాల్గొని గత గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను పరిష్కరించినట్లు వారు తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 11 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 4, మున్సిపాలిటీకి సంబంధించి 3, హౌసింగ్ డిపార్ట్మెంట్స్ కు సంబంధించి 1, పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించి 1, పిఆర్ కు సంబంధించి 1, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించి 1 అర్జీ, మొత్తం 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వీటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మే 5వ తారీఖు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకి ఈరోజు టోటల్గా 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. ఈ 11 గ్రీవెన్సెస్లో 3 రెవెన్యూ శాఖకి సంబంధించినవి, 1 సర్వే డిపార్ట్మెంట్, 3 మున్సిపాలిటీ, 1 హౌసింగ్ డిపార్ట్మెంట్, 1 పోలీస్ డిపార్ట్మెంట్, 1 ఎలక్ట్రిసిటీ అండ్ 1 పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో ఈ అన్ని 11 గ్రీవెన్సెస్ కూడా మనము ఎవరైతే డెసిగ్నేటెడ్ అథారిటీస్ ఎవరైతే వీటిని రిజాల్వ్ చేయాలో వాళ్ళకి మన ఆఫీస్ నుంచి అండ్ అట్లానే ఆన్లైన్లో కూడా ఈ గ్రీవెన్స్ నమోదైంది అని వాళ్ళకి వెళుతుంది వాళ్ళ లాగిన్స్లో. అలానే ఎస్ఎంఎస్ ద్వారా కూడా వాళ్ళకి గ్రీవెన్సెస్ వచ్చాయి, వాళ్ళకి అలాట్ అయ్యాయి అని వెళుతుంది. సో నిర్ధారిత సమయంలో వీటిని రిజాల్వ్ చేసి గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా లేకుండా ప్రజలకి సిటిజన్ సేవలు అందించాలనే పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ మోటో. కాబట్టి అలా అవ్వడానికి మేము ప్రయత్నిస్తామనేది చెప్పడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ రెండో అర్జీ కూడా ఇవ్వడం జరిగిందండి. తెనాలి మండలం పెదలవరం గ్రామం లోపల ఎప్పుడో 1983 ముందు కరెంట్ వచ్చినప్పుడు కొత్తలో 11 కండక్టర్ వైర్ ఉందండి. అది పెదలవరం పశువుల ఆసుపత్రి దగ్గర నుంచి పెదపల్లిలో నుంచి కూచిపూడి దాకా వెళ్తుంది. దానికి ఏమైందంటే అండి, సబ్స్టేషన్ చిన్న సబ్స్టేషన్ పెట్టిన తర్వాత 11 kV లైన్ మార్చకుండా జంపని గోశాల వరకు ఇటు కూచిపూడి డాల్ మిల్లు అను బ్యాంకులకి ఇటువైపు ఏమో జగనన్న కాలనీ మొత్తానికి అదే వైర్ ఇచ్చారండి. ఒక్క చినుకు పడినా సరే, లోడ్ ఎక్కువైనా సరే వెంటనే కండక్టర్ తెగిపోయి రోడ్డు మీద పడుతున్నాయండి. కరెంట్ కనుక ఒకసారి పోతే రావడానికి 5-6 గంటలు పడుతుంది. గత వారం నుంచి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామండి. ఏ టైం పోయిద్దో అని పోతే కానీ మినిమం 6 hours పడుతుంది. అదే లైన్ మ్యాన్ కానీ ఏంటంటే పరిష్కారం అని చెప్పి ఏంటంటే కండక్టర్ తెగిపోతే మేమేం చేసేదండి, నేను రిపేర్ చేస్తాక నా వల్ల కాదని చెప్పి అంటున్నారు. దానికి లైన్ అనేది మార్చాలండి, కండక్టర్లు కొత్త వేయాలి. అది సబ్ కలెక్టర్గా చెప్పామండి, ఏఈ గారికి ఈ గారి దృష్టి తీసుకెళ్తామని చెప్పి అన్నారు. ఆ సమస్య పరిష్కరించాల్సిన అవసరం చాలా తీవ్రంగా ఉంది. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుంటున్న 11 మంది బీసీఏ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ కొలసాని రామ్చంద్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. తెనాలిలోని ఏఎస్ఎన్ కళాశాలలో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి చదువుకుంటూనే లేదా ఫైనల్ ఇయర్లోనే ఉద్యోగాలు అందుకుంటున్న నేపథ్యంలో విప్రో కంపెనీ నిర్వహించే వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రాంకి 11 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు 4 సంవత్సరాల పాటు విప్రో కంపెనీలో పనిచేస్తూ బిట్స్ పిలానీలో ఎంటెక్ ప్రోగ్రామ్ ని పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎంటెక్ కోర్సుకి అయ్యే ఖర్చుని విప్రో కంపెనీనే భరిస్తుందని, ఎప్పటికప్పుడు మారుతున్న కంపెనీల అవసరాలను బట్టి విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరికీ కూడా విప్రో కంపెనీ ఆఫర్ లెటర్స్ ని పంపించినట్లు ఆయన తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ వర్చువల్ మోడ్ లో జరిగిన క్లిష్టమైన ఇంటర్వ్యూ ప్రాసెస్ ని ఈ 11 మంది విద్యార్థులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎంపికైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ క్యాంపస్ సెలక్షన్స్లో ఈ రాష్ట్రంలోనే అగ్రగామి కాలేజీగా
అలాగే ఈ సంవత్సరం కాలేజీలో చదువుతున్న ఫైనల్ ఇయర్ బ్యాచ్ మొత్తం ఆల్మోస్ట్ 92.7% క్యాంపస్ సెలెక్ట్ అయిన సందర్భం. మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్టీనేషనల్ కంపెనీ విప్రో నుంచి 11 మంది ఐటీ జాబ్స్ని ఏఎస్ఎన్ కాలేజీలో చదువుతున్న బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎన్నిక కావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఐటీ రంగం పుంజుకుంటుంది. సో మళ్ళీ ఐటీ జాబ్స్ని ఎటువంటి పెద్ద కంపెనీ ఐటీ జాబ్స్ రిక్రూట్ చేసినా దాంట్లో ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలు ఉండేట్టు ట్రైన్ చేయటం ఏఎస్ఎన్ కాలేజ్. సో ఈ 11 మంది విప్రో సెలెక్ట్ అయిన వీళ్ళకి జాబ్తో పాటు బిట్స్ పిల్లాని ఎంటెక్ చేసే కోర్సును కూడా చేసే ఫెసిలిటీ విప్రో కంపెనీ ఇవ్వటం, అలాగే వీళ్ళకి స్టార్టింగ్ శాలరీ నుంచి 15,000 నుంచి ఆల్మోస్ట్ 25,000 వరకు శాలరీని. సో కాలేజ్ ఈ ప్రాంతంలో 36 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎంతోమంది స్టూడెంట్స్కి ఉద్యోగ భద్రత ఇచ్చిన కాలేజ్. ఈ 36 సంవత్సరాల చరిత్రలో కాలేజీ ఏ సంవత్సరం కూడా ఇల్లమ్మట తిరిగి అడ్మిషన్ చేసుకునే కార్యక్రమం ఏఎస్ఎన్ కాలేజ్ వచ్చాయి. అది కాలేజీ యొక్క స్టాండర్డ్స్. అది గట్స్ ఉండాలని. ఈ కాలేజీకి ఉన్నది క్వాలిటీ, డిసిప్లిన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్. సో ఆ రకమైన ఎన్విరాన్మెంట్ని ప్రిన్సిపల్ రామచందర్ స్టాఫ్ కాలేజీని నమ్మి ఈ ప్రాంతంలో పేరెంట్స్ ఈ కాలేజీలో చేర్చిన పేరెంట్స్కి 100% పిల్లల్ని క్యాంపస్ సెలక్షన్స్లో వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని ప్రతి అకాడమిక్ ఇయర్ కాలేజీ ఎంతో కృషి చేస్తుంది. అందుకే ఈరోజు తెనాలి, గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ కాదు, ఈరోజు స్టేట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, స్టేట్లోనే క్యాంపస్ సెలక్షన్స్లో టాప్ కాలేజ్ ఏఎస్ఎన్ కాలేజ్. ఈరోజు అంత ప్లాట్ఫామ్ వచ్చింది అంటే ఈ 36 సంవత్సరాల్లో మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, స్టాఫ్ ప్లస్ ఈ ప్రాంత ప్రజలు ఈ కాలేజీ మీద పెట్టుకున్న నమ్మకం. అందుకే నిరంతరం కాలేజీ ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి అందరూ ఎంతో కష్టపడతా ఉన్నారు. క్యాంపస్ సెలక్షన్స్లో నిజంగా ఈ సంవత్సరం 92.7% స్టూడెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ జరిగింది. సుమారు 16 నుంచి 18 కంపెనీస్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లో పాల్గొనడం జరిగింది. ప్లస్ ఈ ఏరియాకి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నోడల్ సెంటర్, ప్లస్ ఈ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాలేజీగా అవార్డు వచ్చింది. అది నాట్ ఓన్లీ స్టేట్, ఏఐసిటి EDU+ తీసుకొచ్చిన కంట్రీ వైడ్ అవార్డు, డిగ్రీ కాలేజీ లెవెల్లో కాలేజ్. సో ఈ అచీవ్స్ అన్నీ ప్రతి సంవత్సరం ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ప్రిన్సిపల్ రామచందర్ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, ప్లేస్మెంట్స్ కోసం, ఆ క్వాలిటీ కోసం, ఆ డిసిప్లిన్ కోసం ఈ క్యాంపస్ని ఇలా తీసుకురావడం. సో మరొకసారి విప్రో కంపెనీలో సెలెక్ట్ అయిన 11 మంది స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం అండి. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో సుమారు 2 సంవత్సరాల తర్వాత ఐటీ రిక్రూట్మెంట్ కోసం 2025 బ్యాచ్ని రిక్రూట్ చేయడం జరిగింది. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసి స్క్రూటినీ చేసిన తర్వాత వర్చువల్ మోడ్లో 4 రౌండ్లో ఈ ఎంపిక చేశారు. ఈ ఎంపికలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో బీసీఏ అలానే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అవుతున్న 11 మంది విద్యార్థులు విప్రో ఐటీ జాబ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీన్ని వాళ్ళు విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అంటారు. ఈ జాబ్తో పాటు వాళ్ళు ఎంటెక్ బిట్స్ పిల్లల ఆఫర్ ఉంటుంది స్టూడెంట్స్కి. అలానే 4 ఇయర్స్ పాటు కంపెనీలో వర్క్ చేసి ఎంటెక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో
పూర్తిగా విప్రో ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఒక 2 years ఐటీ మార్కెట్ కొంచెం డౌన్ ఉన్న తర్వాత ఇప్పుడు 2025 బ్యాచ్కి కొంత రిక్రూట్మెంట్, ఐటీ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా డిగ్రీ లెవెల్లో కొంత జరుగుతుంది. ఇప్పుడు ఆ క్రమంలో మాకు విప్రో ఐటీ సెక్షన్కి 11 మంది సెలెక్ట్ అవ్వడం అనేది ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాం. మై నేమ్ ఈజ్ స్వాతి. నేను డిగ్రీ ఏసన్ డిగ్రీ కాలేజ్లోనే కంప్లీట్ చేశాను. ఫస్ట్ అసలు డిగ్రీ జాయిన్ అవ్వాలా లేదా, అసలు బీటెక్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ డిగ్రీ జాయిన్ అయ్యాక బీటెక్ కంటే డిగ్రీలోనే నాకు ఇంకా మంచి ఫెసిలిటీస్, మంచి జాబ్స్ వచ్చినాయి. అండ్ నాకు 2-3 ప్లేస్మెంట్స్ వచ్చినాయి. సదర్లాండ్లో సెలెక్ట్ అయ్యాను, టీసీఎస్లో సెలెక్ట్ అయ్యాను, విప్రోలో సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు జాయినింగ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. అండ్ విప్రోలో సెలెక్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా. ఏఎస్ఎన్లో చదువుతున్నాను నేను. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఏఎస్ఎన్ కాలేజ్ అండ్ మా ప్రిన్సిపల్ సార్ కూడా. చాలా కంపెనీస్లోనే ప్లేస్మెంట్స్ అనేవి వచ్చాయి అండ్ వీటిల్లోనే బెస్ట్ ఆఫర్ తీసుకొని గైడెన్స్తో ముందుకెళ్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద టీచర్స్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే 117వ జీవోను రద్దు, అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 117వ జీవో తీసుకొచ్చి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో 117వ జీవో రద్దు ప్రధాన అస్త్రంగా ప్రచారం చేసిందని, అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 117వ జీవోని రద్దు చేస్తామని చెప్పి మెమో ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పుట్టా జనార్దన్ రావు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిన వారు మెరుగైన పాఠశాల వ్యవస్థను, ప్రభుత్వ బడుల పరిరక్షణ కొరకు శాస్త్రీయమైన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే 9 రకాల పాఠశాలలను నెలకొల్పే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 1, 2 తరగతులను కూడా విలీనం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. అశాస్త్రీయమైన ధోరణి వీడనాడి దశాబ్దాల నుంచి గ్రామంలో కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాల 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తెలుగు మీడియం కూడా ఉండాలని వారు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం అమ్మకు వందనం ద్వారా ఇచ్చే 15,000 రూపాయలను పేద విద్యార్థుల తల్లులకు ఇవ్వడం లాభదాయకమని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులతో పాటు కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇచ్చే విధానాన్ని ఫెడరేషన్ తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 117వ జీవోని సంపూర్ణంగా రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ లక్ష్మణ్ కుమార్, దుర్గారావు, పి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు, బి విజయబాబు, సిహెచ్ యోహాన్, ఎస్విఎస్ రాజు, శ్రీసాగర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వై శ్రీనివాస్, జేవి సుబ్బారావు, టిఎస్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పుట్టా జనార్దన్ రావు, ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుని, తెనాలి జోను కన్వీనర్ని. ఈరోజు మా ఉపాధ్యాయ వర్గం యూనియన్లతో సంబంధం లేకుండా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయులు ఈరోజు ఈ ధర్నాలు పాల్గొనడం కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. జీవో నెంబర్ 117 పేరుతో విద్యా వ్యవస్థను నడ్డి విరగటం జరిగింది గత ప్రభుత్వం. యువగళంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాకు జీవో నెంబర్ 117 రద్దు చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. జీవో నెంబర్ 117 రద్దు చేస్తున్నామని చెప్పి ఒక మెమో ఇచ్చారే కానీ దాని మీద సరైన ఉత్తర్వులు లేవు. జీవో నెంబర్ 117 రద్దు చేయమని మేము ఉపాధ్యాయులుగా డిమాండ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రాథమిక వ్యవస్థని పూర్తి స్థాయిలో అందరి పేద ప్రజలకు మారుమూల ఉన్న పల్లెల్లో కూడా అందాలి అనేటువంటి ఒక సంకల్పం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ రంగంలో పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం 117 జీవో తీసుకొచ్చి ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులని విలీనం చేయడం జరిగింది. దాని కారణంగా ఫౌండేషన్ స్కూల్స్లో 1, 2 స్కూళ్ళు ఉంచడం జరిగింది. దానివల్ల ఫౌండేషన్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్ తగ్గి మరి జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలగా మారడం జరిగింది. మరి దాన్ని రద్దు చేయని చెప్పి ఈ ప్రభుత్వానికి కోరితే
తెనాలి మండలం కోపల్లె గుడివాడలో చెన్నుపోయిన వారి ఎలవేల్పు నాగారమ్మ తల్లి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మండల గ్రామమైన కోపల్లె గుడివాడలో చెన్నుపోయిన వారి ఎలవేల్పు అయిన నాగారమ్మ తల్లి మహోత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ వైసీపీ తెనాలి మండల అధ్యక్షులు చెన్నుపోయిన శ్రీనివాసరావు నేతృత్వంలో దేవస్థానంలో విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా చెన్నుపోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కులదేవత అయిన నాగారమ్మ తల్లి మహోత్సవాలని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని, ఎప్పట్లాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి మహోత్సవాలని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ దేవస్థానానికి కమ్యూనిటీ హాల్ ని నిర్మించారని చెప్పారు. ఈ ఉత్సవాలకి మాజీ శాసనసభ్యులు రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో 3,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చెండిపోయిన వారి కుటుంబీకులు అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు తెనాలి రూరల్ మండలంలోనే కోపల్లె గుడివాడ గ్రామంలో మా అమ్మవారు అయినటువంటి మరి కులదైవం చాలా ఎంతో పవర్ఫుల్ మాత అయినటువంటి చిన్నిపోయిన వారి వెలువెలుపు నాగారమ్మ తల్లి గుడి ఇక్కడ మేము ఎంతో ఘనంగా ఈ ప్రతిష్ట మహోత్సవం, అదేవిధంగా 3,000 మంది పైగా కూడా అన్నం భోజనాలు సమర్పించడం జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా మా తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు కూడా వచ్చి ఆశీర్వదించి నిన్ను మనస్ఫూర్తిగా కొబ్బరికాయ కొట్టి మరి మా గ్రామం అంతా కూడా అంతా సస్యశ్యామలంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి కులమతాలకు అతీతంగా ఏ రాజకీయాల తారతమ్యం లేకుండా అందరూ కూడా మరి మహా అమ్మవారిని మహాతల్లిగా ఎంతో విజ్ఞానం, అదేవిధంగా పాడి పంటలు మరి గ్రామం అంతా కూడా సుభిక్షగా ఉండాలని చెప్పి కూడా ఈ ఒడ్డున ఈ బకింగ్ కెనాల్ ఒడ్డున కూడా చక్కగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ మా గుడి నిర్మించుకొని మరి ఆ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా అమ్మవారికి ఒక కమిటీ హాల్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ తిరుపతి తల్లి గోపయ్య స్వామి ఇవన్నీ టెంపుల్స్ కూడా ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందుతాయి. మరి రానున్న రోజుల్లో కూడా అందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 18 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఇందులో ఎక్కువగా సర్వే సర్టిఫికెట్ల గురించి ఎక్కువ ఉన్నాయని ఏవో తెలిపారు. తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 18 అర్జీలు వచ్చినట్లు ఏవో తెలియజేశారు. ఇందులో ఎక్కువగా 6 సర్వేకు సంబంధించి, మరొక 6 సర్టిఫికెట్ల గురించి, రేషన్కు సంబంధించి తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు ఏవో తెలియజేశారు. ఖాతాదారులను మోసం చేసి సుమారు 9 కోట్ల రూపాయల మేర ఐపీ పెట్టి ఉడాయించిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తమ్ముడు మురళీకృష్ణ మీడియాకు తెలిపారు. నాపై దౌర్జన్యం చేసి నా షాప్లో ఉన్న వెండి, గోల్డ్ లూటీ చేశారని చెప్పారు. దీనిపై రుజువులతో జిల్లా ఎస్పీ వద్ద కేసు పెట్టినట్లు ఆయన తెలియజేశారు. స్థానిక నాజర్పేటలో ఉండే కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావు బంగారు షాప్లో బంగారం, వెండి వస్తువులు తాకట్టు పెట్టుకుని, అలాగే శ్రీ మణికంఠ మ్యూచువల్లీ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి డబ్బులు దండుకొని ఐపీ పెట్టిన విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వెంకటేశ్వరరావు తమ్ముడు మురళీకృష్ణ సోమవారం మీడియాకు తెలియజేశారు. తనకు సంబంధం ఉందనే ఉద్దేశంతో బాధితులు తమ షాపుపై పడి బంగారం, వెండి లూటీ చేశారని ఆయన ఆరోపించారు. ఇన్ని డబ్బులు ఇచ్చిన వారు బంగారం షాపులో కనీసం గ్రామ్ బంగారం కూడా లేని పరిస్థితులు చూసిన వారు ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఆయన అన్నారు. నేనెవరిని చీటింగ్ చేయలేదని, ఎవరిని మోసం చేయలేదని, ఎవరికి చెడు చేయలేదని చెబుతూ నేను ఎక్కడికి వెళ్లనని మురళీకృష్ణ స్పష్టం చేశారు. తమ షాప్ లూటీ చేసిన విజువల్స్తో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మురళీకృష్ణ తెలిపారు. నా పేరు నాగమురళీకృష్ణ అండి. ఇప్పుడు వెళ్ళిపోయిన వెంకటేశ్వరరావు గారికి, నాకు కొల్లూరు వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ తమ్ముడే నేను మురళీకృష్ణ, ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన వ్యాపారం ఆయనది, నా వ్యాపారం నాది, నా కుటుంబం నాది, నా పిల్లలు నాదండి. ఆయన ఉండే మణికంఠ జ్యువెలరీ అనే షాప్, పాత షాప్ 3 సంవత్సరాల క్రితం నాకు అమ్మారండి. ఆయన వ్యాపారం షోరూమ్ పెట్టాడు. ఆయన అందరికి షోరూంలో 1 గ్రామ్ బంగారం, గ్రామ్ వెండి లేదు. మరి జనం ఏ రకంగా ఆయన నమ్మి డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు. బ్యాంకుకి పెట్టారు, బ్యాంకులో డబ్బులు వేస్తారు చేవలు అందరూ. మరి డబ్బులు వేసినప్పుడు మరి కొట్లో ఏం లేదు, సరుకులు అయినాకంటే మీరు ఎలా ఇన్నాళ్ళు ఎలా ఆగారు? మరి అతను నమ్మి మీరు నా మీద పడతానికి కారణం నాకేం డబ్బులు ఇచ్చారా,
ఏమైనా నోటి నేను సంతకం పెట్టానా, హామీ ఉన్నానా, లేకపోతే ఏమైనా తాకట్టు నా వస్తున్నా తాకట్టు కనీసం ఒక 10,000కి 5,000కి తాకట్టు వస్తుంది పెట్టారా? ఏం పెట్టలేదు. పెట్టినప్పుడు కావాలని చెప్పి నా మీద రుద్రానికి నా దగ్గర కొద్ది గొప్ప 4 వ్యాపారం చేసుకున్నా, కొంచెం పచ్చకున్నా అని చెప్పి నా మీద రుద్రానికి ట్రై చేస్తే ఎంతవరకు సార్ అది ఎంతవరకు కరెక్ట్ అయితే చెప్పండి. పైపెచ్చు నిన్న చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కంప్లైంట్ మీ న్యూస్ ఛానల్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళందరూ నా కొట్లో బంగారు కొట్టు లూటీ చేశారు. ఏ జనాలు కాదు, ప్రపంచంలో ఎవరు ఏ బంగారు కొట్టు లూటీ చేయనట్టుగా నా కొట్టు లూటీ చేశారు. అది రికార్డింగ్ మీకు చూపిస్తా, చూసుకోండి, అందరూ చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ముందు తాళాలు, నా దౌర్జన్య తాళాలు తీసుకొని షాప్ తాళాలు లాగేసి నన్ను గొంతు పట్టు బయట నెట్టేసి అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి. అయినా వాళ్ళు చెప్తున్నాయి అలా చేశారు. నన్ను చేసి షాపులో బంగారం వెండి మొత్తం అంతా లూటీ చేసి వెళ్ళిపోయారు. మొత్తం ఇదంతా తీసుకెళ్ళి వెమ్మటే నేను ఏం చేశాను, వెమ్మటే వీళ్ళు ఏం చేశారు, లూటీ చేసి బయటకు వెళ్తుంటే పెద్ద మనుషులు వాళ్ళని ఆపారు. ఆపి ఏంటయ్యా అంటే లూటీ చేసుకెళ్తారంటే ఇట్లా ఎవరు సహాయపడతలేదు సార్ అంటే మేము ఆపి వాళ్ళందరూ లోపలికి వచ్చి అయ్యా లూటీ చేస్తే అబ్బాయి వస్తే అమ్మాయికి ఇవ్వండి, వాళ్ళ అన్నయ్య గారికి ఇబ్బంది సమ్మలేదంటే మేము ఇవ్వండి, మీరు చాతనం చేసుకోమని చెప్పి ఆ పెద్ద గొడవ చేసి చెప్పులు తీసి కొడతానికి ట్రై చేశారు. ఆయన గొడవ లేకుండా అయ్యా ప్రస్తుతాన్ని తీసుకెళ్ళి మనం స్టేషన్లో కంప్లీట్ అవుతామని చెప్పేసి ఆయన పెద్ద మధ్యవర్తి చెప్పగానే ఏమంటే ఆ ఉన్న వెండిని కాటా వేసేసి మళ్ళీ ఎక్కువ వెండి తీస్తే తక్కువ వెండి తెలియాలి కదా, అంతా లూటీ చేస్తే తెలియాలి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన కాటాలు వేయించి చేసి అమ్మటే పంపించేసి ఇమీడియట్గా వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పేసి మనం కంప్లైంట్ ఇచ్చాం. నేను ఏ సంబంధం లేను నన్ను చేస్తారు, అది మరీ అన్యాయం ఇది. ఇంకోళ్ళైతే కనుక పరువు నష్టం దావే వేస్తారు అందరి మీద. అయినా నేను ఊరుకున్నా. ఇవాళ బాధ భరాయించలేక ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి కేసు పెట్టాను వాళ్ళ మీద. వాళ్ళు స్పందించి గవర్నమెంట్ స్పందించి వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి మొత్తం వాళ్ళు వీడియో అన్నీ ఇచ్చాను. ఆ వీడియో చూస్తే ఎవరు నిజాయితీ పరులో ఎవరో తెలిసిద్ది. నేను ఎవరికి చెడు చేయలేదు, ఎవరి రూపాయి డబ్బులు ఆశించలేదు. నేను నా కష్టాంతో పైకి వచ్చాను. నేను వాళ్ళ భయపడి నేనే చీటింగ్ చేయలేదు. ఇక్కడే కూర్చున్నాను. నేను ఆదివారం కూడా రాత్రి 10 దాకా కూర్చొని వ్యాపారం చేశాను. మార్వాడి కూర్చొని అందులో ఎవరు లేరు. అయినా నేను ధైర్యంగా కూర్చొని దేనికని నేను మోసం చేయలే, ఎవరి సొమ్ము తినలేదు. ఎవరు చేశారో వాళ్ళ పాప నాళ్ళే పోతారు. నేనే కష్టపడి సొమ్మే, నేను ఎవరికి హామీ లేను. ఎవరికి నాకు ఒక కాగితం 5,000 రూపాయలు కాగితం హామీ చూపించండి, నేను మొత్తం వాళ్ళంతా అప్పున్నాడు మొత్తం 7 కోట్లు అన్నారు, మొత్తం నేను కడతాను. అది నేను ఒక్కరికి హామీ లేదు, సంతకాలు పెట్టలేదు, నేను చేయలే. వాళ్ళు మాత్రం సృష్టించి కావాలని చేశారు. పైపెచ్చి కూడా బంగారం తాకట్టు పెట్టారు మన్నయ్య గారు. వాటికి కూడా నాకు సంబంధం లేదు. ఆయన ఎక్కడ పెట్టాడు ఏమిటో నాకు సంబంధం లేదు. ఏదైనా తీసుకెళ్ళి ప్రతి ఒక్క విషయం నేను ఎస్ఐ గారికి చెప్తున్నాను. ఇలా సార్ ఇలా జరుగుతుంది సార్, ఇలా జరుగుతుంది సార్ చెప్తున్నాను. అది ఆయన ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు కొద్దిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పారు. హైదరాబాద్ వెళ్ళాలని చేసిందండి. హైదరాబాద్లో వెళ్ళేటప్పుడు ఈయన సామాన్లు మొత్తం ఒక వ్యాన్లో వేసుకుని వెళ్తుంటే కనుక 2 మనుషులు ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెంబడించారు. వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నా, అందరూ ఎస్ఐ గారు చెప్పాను. వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎక్కడున్నారో మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకొస్తారని చెప్పారు. ఏ తమ్ముడు అన్నయ్య గురించి చెప్పడు. నేను మొత్తం చెప్పేసా. ఏమంటే అతను ఇక్కడ సామాన్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని హైదరాబాద్ వెళ్తుండగా మొత్తం 2 వ్యక్తులు వాళ్ళు ఫాలో చేసి హైదరాబాద్ అడ్రస్ తెలిసి ఇప్పటికి సామాన్లు అక్కడే ఉన్నాయి. నేను చూపుతున్నా ఎవరు లెక్క చేయట్లా. 2 నెలల పాటు అడ్వాన్స్ ఇచ్చారు. సామాన్లు అక్కడ తాళం వేస్తుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారు నాకు. వాళ్ళేమో వాళ్ళ తిరుపతి వెళ్ళాడు అబ్బాయి ఎస్ఐ గారు కూడా ఇవన్నీ చెప్పొచ్చు అని నా ప్రయత్నం చేశాను. పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దయించి నన్ను నమ్మండి. నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళను, ఎవరిని మోసం చేయను. నేను నా కష్టాస్తి అంతేగాని చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు ఏంటంటే ఎగరెస్ట్ చెప్తున్నారు. మరి మంచి అవుతారు నాకు తెలియదు. నేనైతే ఎవరు చెడు చేయలేదు. మీకు కావాలంటే కనుక ప్రెసిడెంట్ గారు కానీ వెల్లంపల్లి సత్యనారాయణ కానీ వెళ్ళి అడగండి. ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, వ్యాపారం ఇచ్చా కూడా సంబంధం లేదు. ఇదంతా జనం ఊరిని సృష్టించుకొని నాది డబ్బు గుంజాలని ప్రయత్నిస్తారు సార్. ఇది దయించి నన్ను మీరు నమ్మి నాకు సహాయపడండి. తెనాలి బోస్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రంకు చెందిన సాయి కృష్ణ దివ్య దంపతుల కుమారుడు నాగ కౌశిక్ నిర్వహణలో జరిగింది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక బోస్ రోడ్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రానికి చెందిన సాయి కృష్ణ దివ్య దంపతుల కుమారుడు నాగ కౌశిక్ నిర్వహణలో పంపిణీ చేశారు. ఈ వేసవి కాలంలో చలివేంద్రం ద్వారా మజ్జిగ, మంచి తాగునీరుని అందించడం జరుగుతుందని తెలిపారు. దీనికి సహకరించే దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అడప సంపత్రాయుడు, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య, ఆయన సతీమణి సామ్రాజ్యం కుర్ర శ్రీనివాసరావు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ముద్దాభక్తుని సాయి కృష్ణ దివ్య కుమారుడు నాగ కౌశిక్ ఆశీర్వచనంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ మండు వేసవిలో దాహం తీర్చేందుకు చల్లటి మజ్జిగ కడుపులోకి వెళితే ఆరోగ్యం కూడాను. అందువలన ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు
5/5/2025 సోమవారం అన్నదాత సుఖీభవ అనే సంస్థ ద్వారా తెనాలి బోస్ రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచినీటి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో ఈరోజు ఈ సోమవారం మే 5వ తారీఖు మా మిత్రుడు బాల్యమిత్రుడు శ్రీ వెంకటేశ్వర యోగ కన్వీనర్ తెనాలి శాఖ కన్వీనరు శ్రీ ముద్దాభక్తుని రమణయ్య సామ్రాజ్యం గార్ల కుమారుడు సాయి కృష్ణ దివ్య గార్ల కుమారుడు నాగ కౌశిక్ స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని. ప్రతి మనిషికి దాహం అనేది అవసరం. మంచినీరు తప్పనిసరిగా ప్రతి మనిషి తగినంత మంచినీరు ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి వేసవి కాలంలో ఎక్కువగా డిహైడ్రేషన్ వస్తుంది కాబట్టి మనకి మజ్జిగ మంచినీళ్ళు డాక్టర్ సలహా కానీ మన సొంతగా కానీ నిర్ణయం కానీ ప్రతి గంటకి 2 గంటలకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిది నిత్యం ప్రతిరోజు ఇక్కడ ఈ వేసవికాలం మొత్తం ఇలా ఈ రమణయ్య గారు లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు స్పాన్సర్ చేయటం వల్ల ఈరోజు మజ్జిగ ప్రత్యేకంగా చక్కగా చిక్కటి మజ్జిగతో ఈరోజు శిబిరాన్ని ప్రారంభించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామి వారి పరంపర పీఠం దాసుకుటి నందు 68వ శ్రీ సీతారామస్వామి వారికి 1,00,000 మల్లెపూలు పూజ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. సోమవారం గోదాదేవి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. మండల గ్రామమైన అంగలకుదురు గ్రామంలో గత నెల 28వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరిగే 68వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చనోత్సవం సందర్భంగా సోమవారం శ్రీ గోదాదేవి కళ్యాణం వైభవంగా జరిగింది. అలాగే ఉదయం నుంచి సాయంకాలం 4 గంటల వరకు రామాయణ యజ్ఞం ఎంతో విశేషంగా జరిగింది. మంగళవారం సీతా అమ్మవారి జయంతి సందర్భంగా అభిషేకం, పూలాలంకరణ, బుధవారం వాల్మీకి రామాయణం యజ్ఞ పూర్ణాహుతి జరుగుతుందని భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని పీఠాధిపతి సీతారామదాసు స్వామి విజ్ఞప్తి చేశారు. శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు శ్రీ దాసజేష స్వామి వారిచే 68 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ సీతా అమ్మవారి 1,00,000 మల్లెపూల పూజ ఇది 68వ సంవత్సరము. దాంట్లో సందర్భంగా ఈరోజు గోదాదేవి కళ్యాణం చేస్తున్నాము. గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రెండోసారి గత సంవత్సరం కూడా రామాయణ యజ్ఞం చేశాము 10 రోజులు. ఈసారి కూడా మొన్న 28/4/2025 నుంచి 7/5/25 వరకు రామాయణ యజ్ఞం జరుగుతుంది. శనివారం నాడు సుందరకాండ అయింది. నిన్న కలశాలతో అభిషేకం జరిగింది. ఈరోజు గోదాదేవి శ్రీకృష్ణ భగవాన్ కళ్యాణం జరుగుతుంది. వాల్మీకి రచించిన రామాయణం ఆంధ్ర వాల్మీకి మహాకవి రచించిన రామాయణం సంపూర్ణ హవనం ప్రారంభమైంది. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు 20,000 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి స్వహాకారంతో రామమంత్ర సంపూర్ణంతో హవనం నడుస్తుంది. ఈరోజు 8వ రోజు. ఇవాళ యుద్ధకాండలో 91వ సరుకు వరకు నడుస్తుంది. రేపు యుద్ధకాండ పూర్తవుతుంది. ఎల్లుండి బుధవారం నాడు పట్టాభిషేకం సరుకుతో యుద్ధకాండ హవనం పూర్తవుతుంది. స్థాపిత దేవతా హవనం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిమాప్తి అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కు 11 అర్జీలు హాజరైన వివిధ శాఖల అధికారులు నిర్ణీత వ్యవధిలోనే అర్జీలు పరిష్కరించనున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ వెల్లడి. మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రముఖ ఐటీ కంపెనీ విప్రోకి 11 మంది ఏఎస్ఎన్ విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే 117వ జీవోను పూర్తిగా రద్దు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిరసన, పాత విధానాన్ని కొనసాగించాలి అంటూ విజ్ఞప్తి చేసిన ఫెడరేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
యూట్యూబ్ ఛానల్.